భూమిలో తన భర్తకు రావాల్సిన వాటా కోసం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రానికి చెందిన సూదిని సునీతమ్మ 20 ఏండ్లుగా పోరాడుతున్న సమస్యకు పరిష్కారం ఎవరూ చూపడం లేదు అని కన్నీరు మున్నీరవుతుంది. సూదిని కుటుంబంలో ఇంటి కోడలకు తీవ్ర అన్యాయం జరిగినట్లుగా వాపోయింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో కలలు ఆశలతో 30 ఏండ్ల క్రితం చిన్న మాడుగుల ఓ మెట్టినింట అడుగుపెట్టి 2 ఆడపిల్లలకు జన్మనిచ్చాం. ఇక అత్తమామల సహకారంతో ఉమ్మడి కుటుంబానికి 15 ఏండ్ల పాటు భర్త మధుసూదన్ రెడ్డితో కలిసి ఇంటి పనులు వ్యవసాయ పనులు చేసేదానని, తనకు పుట్టిన ఆడబిడ్డలను ప్రయోజకురాలు చేయాలనే ఆశయంతో ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వమని నా భర్త అయిన మధుసూదన్ రెడ్డి తన తండ్రిని అడిగితే వారసులు లేరు అని వారు ఆస్తి నిరాకరించాడు. వీటంతటికి కారణం ఆస్తి ఆడపిల్ల ద్వారా పరులకు చెందుతుందని తన మామ మల్లారెడ్డి నిరాకరించినట్లుగా ఆమె తెలిపారు. మల్లారెడ్డి అహంకారంతో దాదాపు 30 ఏండ్ల క్రితం తమను ఇంటి నుంచి గెంటేస్తే పెద్ద మాడుగుల గ్రామ సమీపంలోని 72, 77 సర్వే నెంబర్లలోని సుమారు 7.30 ఎకరాల్లో పొలం ఇచ్చారని తెలిపారు. కానీ నక్షలో లేని బాట కావాలని సమీప పొలాలు కొందరిపై రైతులతో పలుమార్లు దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె భర్త మరణించిన తర్వాత ఒంటరిగా కరెంటు నీటి వసతి లేని ఇంటిలో పాములు తేళ్లతో బతుకుతున్నట్లుగా తెలిపారు. బాగా పరిష్కారం కోసం తొక్కని గడపలేదు, మొక్కని దేవుడు లేడు అని ఆమె చెప్పారు. ఇక అధికారులు రాజకీయ ఉద్దండులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక 12 ఏండ్ల క్రితం తన పెద్ద పాప చనిపోయిందని తెలిపారు. మరో కూతుర్ని అప్పులు చేసి చదివిస్తున్నారని ఆమె వివరించారు. 8 ఏళ్ల క్రితం తన భర్త బాగా పరిష్కారానికి పోరాడి మనస్తాపానికి గురై ఆర్థికంగా చితికి అనారోగ్యానికి గురై చనిపోయాడని తెలిపారు. తమ సాగు చేసుకుంటున్న పంటలను సైతం తమ మరిది జయచంద్రారెడ్డి ధ్వంసం చేశాడని ఆరోపించారు. తమ మామ టీచర్గా పనిచేశాడని, ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి తన కుటుంబానికి మాత్రం తీవ్ర అన్యాయం చేశాడన్నారు. న్యాయ సాయం కోసం దశాబ్దాల కాలంగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, హైకోర్టుతో పాటుగా అనేక కార్యాలయాల చుట్టూ తిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. విలేజ్ మాడుగుల రంగారెడ్డి జిల్లా. నా మామగారికి 2 కొడుకులు, నా భర్త పెద్ద కుమారులు. మా మర్ది, మా మామకున్న ఆస్తులో మా మర్ది అన్ని అత్తగారింటి ఇక్కడ ఆస్తులు దాచిపెట్టి నీకు ఆడపిల్లలు ఉండరని నన్ను హింసలు పెడుతుంది. ఇందులో మళ్ళీ మా మామ మధ్యలో మా మర్ది మధ్యలో కోర్టుల కేసులు ఉన్నాయి. అందులో మధ్యలో ఆస్తులు తీసుకుపోయి పాస్బుక్లు అన్ని కొత్తగాంటి ఇక్కడ పెట్టుకొని 3 సంవత్సరాలు మా మామ పింఛన్ రాకుండా, రిటైర్మెంట్ పైసలు రాకుండా, ఏవి రాకుండా చేసి నన్ను అప్పులు తెచ్చి మా మామకు బతికించి నేను ఇంటిలోకి వెళ్ళిపోయి బాయికాడ ఉంటే కూడా నన్ను బతకనియకుండా మా ఆయన బట్టలు నా బట్టలు గాలబెట్టి నా పెద్ద కుమారుడిని అట్లా కూడా చంపేశారు. కోర్టుల కేసు పెట్టి వాళ్ళు లాయరు వెంకటగౌడు, బాలమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక కుంభకై ఫస్ట్ 2 ఎస్ఐలు పనిచేశారు. తర్వాత 20 సంవత్సరాల నుంచి ఎస్ఐలు, సిఐలు మాకు పనిచేశారు. ఎంఆర్ఓగా చెప్పి మా మామ చావుకు చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ తయారు చేసుకొని నాకు వచ్చే ఆస్తిలో వాటిలో నాకు రాకుండా మా మరిది అడ్డం తిరిగి లాయర్లు, రాజకీయ నాయకులు పట్టుకొని కొందరు సర్పంచ్ పెట్టుకొని మా ఆయన చనిపోయిన రోజు కూడా వాళ్ళు డెడ్ బాడీకి చేద్దాం కాలబెట్టి డెడ్ బాడీని కూడా తీసుకురాలేదు. అప్పుడు జయపాల్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పి ఏంది ఇదెక్కడ అన్యాయం అని 100 మంది చుట్టాలు వచ్చి నేను సగం భూమి సగం ఇల్లు ఇప్పిస్తాను చుట్టాలు అక్కడ పోయి డీజీపీ మహేందర్ రెడ్డి చెప్తే అప్పుడు సగం ఇల్లు సగం పొలం ఇస్తామని దాంట్లో కాగితాలు రాసి డెడ్ బాడీ తీసేసి మళ్ళీ తెల్లారే కాలబెట్టి అవి మొత్తం బలగొట్టి మళ్ళీ ఇంటిలోకి వెళ్ళి ఎలగొట్టి ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను తిప్పలబట్టి నాకు అందులోకి వెళ్ళి ఆడియో ఆర్డర్ వచ్చింది. ఆడియో ఆర్డర్కి వెళ్ళి మళ్ళీ కలెక్టర్ కాడుకుంది. కలెక్టర్ కూడా ఎంఆర్ఓ ఆమె పొజిషన్ ఆమెకి ఏమనిస్తే మళ్ళీ మోసం చేసి మళ్ళీ హైకోర్టుకు పోయి బాలమోహన్ రెడ్డి పెట్టుకొని డెత్ సర్టిఫికేట్ తయారు చేసి ఆడియో నా పేరు చెప్పి మళ్ళీ 25 సంవత్సరం మళ్ళీ ఆడియో మన విజయసేన్ రెడ్డి సార్ కూడా కొట్టేసి ఆమె ఆస్తి ఆమెకి ఇవ్వని హైకోర్టు కూడా పట్టేసి పిచ్చి కేసులు, దొంగ కేసులు 25 సంవత్సరాల నుంచి నన్ను హింసలు పెట్టారు. ఆల్రెడీ జిల్లా కోర్టుకి వెళ్ళిపోయి నేను జిల్లా కోర్టు గురించి లీగల్ సెల్ కూడా వచ్చి లేదు ఈమెకి ఇంత అన్యాయం జరుగుతుంది, లేదా ఊరిలోకి బాట లేదు, ఊళ్ళో మొత్తం కలిసి ఇంటి మీద పోయి రాడ తీసుకున్న వాళ్ళ బట్టలు కొడుతుందని గొడవ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మా డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఏసీపీ యాదవరెడ్డి సార్ని కూడా వచ్చి గంధకం తీయరా ఒక అన్యాయం జరుగుతుంది, ఇంట్లో కరెంటు లేకుండా వాళ్ళ మరిది అయిన జయచంద్ర రెడ్డిని మొత్తం కుంభకాయ వీళ్ళ పెద్ద మడతలు సిపిని గలవనిస్తలేరు.
ఆల్రెడీ మినిస్టర్ కూడా మన ఊళ్ళోకి వచ్చి నీ సిఐ తోటి పోయి నీ కలుసావంటే మినిస్టర్ కూడా కలవనిస్తలేదు. ఆల్రెడీ నన్ను హైకోర్టు కూడా విజయసింహ రెడ్డి సార్ కూడా నీకు అన్యాయం జరుగుతుందని మా మామను మా మరిది నుంచి నీకు వచ్చే వాట నీకు ఇవాళ కలెక్టర్ కూడా ఈ దాదాపు 4 సంవత్సరాల నుంచి కలెక్టర్కి అక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఎక్కడ పోయినా నాకు న్యాయం జరుగుతలేదు. మానాన్ని తొక్కుతో కూడా నన్ను కేసులు చేస్తారు. సిఐ ఎస్ఐ వాళ్ళు కేసులు నన్ను కేసు ఫైనల్కి వస్తే కూడా కేసులు సాక్ష్యాలు వాళ్ళకి ఇస్తలేదు. నేను అసలు ఇంకా న్యాయం లేని మేము బతికేంది, చనిపోతేంది, ఆడపిల్లలు ఉంటారు నన్ను చిత్రహింసలు పెడుతుంది. తెలంగాణ నాకు ఇంత అన్యాయం జరుగుతుందో కూడా ఒక్కరు కూడా పట్టించుకోండి. నేను ఒక్కదాన్ని ఆడపిల్లలు ఉంటా, తెలంగాణ ఎవరికి ఆడపిల్లలు లేరా? నేను ఇంత అన్యాయంతో తిరుగుతుందో కూడా ఇంతవరకు ఒక్కరు కూడా పట్టించుకోక నాకు ఎస్ఐలు సిఐలు కూడా ఒక వ్యవస్థ కూడా నాకు న్యాయం చేయకుండా ఈ కోర్టుకు ఆ కోర్టుకు ఆడుతుంటా. అన్నీ ఆల్రెడీ హైకోర్టు లీగల్ సెల్పోయినా జిల్లా లీగల్ మా కాడ మీ మామ రెడ్ సర్టిఫికేట్ తయారు మీ మరిది డొమికి ఫైల్ తయారు చేసింది. ఆ కేసు మీద డీజీపీ కాడుకొని సిటీ కేసు పెట్టావు. సిటీ కేసు కూడా పెట్టినావు. పెడితే కూడా ఆ కేసు పోయినసారి సిఐ రెడ్ బార్కి కేసు పెడతాను నువ్వు అని ఫోన్ గుంజుకుంటు ఆధార్ కార్డు గుంజుకుంటు నన్ను లోకల్లో మొత్తం నాకు అన్యాయం చేసి దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు నాకు ఇంకా నేను ఎక్కడ బతకాలి, ఎక్కడ నేను ఏమైపోవాలి చెప్పారు మీరు. నా బిడ్డకు ప్రాణభయం ఉంది, నాకు ప్రాణభయం. 100 మంది మా మధ్య పిచ్చి కేసు పెట్టి నేను బాయికాడ అడవిలో కూడా నన్ను బతుకునేసింది. నిన్ను ఈ కోర్టుకు ఆ కోర్టుకు అంటుంది. ఏ కోర్టుకు అయినా నన్ను నీకు అన్యాయం జరుగుతుంది. లోకల్ పోలీసులు రూల్ పాటించాలి. రూల్ ప్రకారం నీకు కేసులు చేయాలి. ఒకరు ఛార్జ్షీట్ వేసుకొని పిలిచి కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కేసులు నడుస్తుంటే కూడా పిలిచి కూడా నన్ను మోసం చేస్తుంది. ఇదే ఎక్కడ అన్యాయం. తెలంగాణ నేను ఒక్కదాన్ని ఆడపిల్లలే ఉన్నానా? సీఎం అందరు కలిసి సీఎం పేరు చెప్తున్నారు. సీఎం ఒక్క కొడుకే ఉన్నానని ఏసీపీలు సిఐలు అందరు ఒక్క కొడుకే ఉంది. సిఐ కూడా అంటుంది ఒక్క కొడుకు కేసు అంటే అందరికీ ఊళ్ళ ప్రకారం చూడాలి, ఊళ్ళ రౌండ్ చూడాలి. ఇంత ఒక్క కొడుకు ఇచ్చిన వాళ్ళు ఎవరో చూపియాలి. ఇంత అన్యాయం ఊళ్ళో అందరికి ఒక న్యాయం, నాకు ఒక్కదానికి ఒక న్యాయమా? నేను ఏమైపోవాలి ఇప్పుడు? నేను అన్ని ఆడపిల్లలు ఎంతసేపు చూసినా నన్ను మగపిల్లలు లేరని నన్ను చిత్రహింసలు పెడుతుంది. ఒక ఆడపిల్లలు కలిసి నాకు మానవ హక్కుల సంఘంలో కూడా నేను 17 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. ఆల్రెడీ ఢిల్లీ మానవ హక్కుల సంఘంలో కూడా